హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సియాస్ కిచెన్. ఈ వీడియోలో మనం గుడ్డుతో ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం కొత్తగా టేస్టీగా పులావ్ని తయారు చేసుకుందాము. దానికోసం ముందుగా నేను ఇక్కడ బాస్మతి రైస్ని నానబెట్టి ఉంచుకున్నాను. దీనికోసం మనం మామూలు బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు. బాస్మతి బియ్యం వాడినట్లయితే ఒక అరగంట ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా నానబెట్టిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా కడాయిని తీసుకున్నాను. మీరు ఏదైనా బిర్యానీ పాట్ కానీ లేదంటే కుక్కర్ కానీ వాడుకోవచ్చు. అలాగే అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు. అలాగే గరం మసాలా దినుసులు, నేను ఇక్కడ షాహీ జీరా వాడుతున్నాను. జీలకర్ర కూడా వాడుకోవచ్చు అండి. కానీ షాహీ జీరా పులావ్కి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మనం ఇంకా ఎక్కువ స్పైసెస్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేనంత ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. ఇక్కడ దాంతోపాటుగా లవంగం, అలాగే దాల్చిన చెక్క, ఒక యాలక్క, బిర్యానీ ఆకు కూడా వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పుదీనా అవన్నీ వేసి ఫ్రై అవనిచ్చి ఇందులోకి కూరగాయలను కూడా వేసుకోవాలి. క్యారెట్, అలాగే పచ్చి బఠానీ, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ ఫ్రై అవనివ్వాలి. తర్వాత తగినంత ఉప్పుని మనం ముందుగానే వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ కలిగి పెట్టడం అవ్వదు. అలాగే ఈ కప్పుతో నేను 1.5 కప్పు బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని వేసుకుంటున్నాను. నీళ్లు వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత ఇందులోకి బియ్యాన్ని వేసేసుకోవాలి. కలిపిన తర్వాత గుడ్డుని ఈ విధంగా పగలగొట్టుకొని పసుపు సొన అనేది విరిగిపోకుండా ఈ విధంగా నెమ్మదిగా పైన వేసుకోవాలన్నమాట. మనకి గుడ్డు డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా నచ్చుతుంది. అలాగే ఇవి 1 బై 1 మనకి ఎన్ని గుడ్లు కావాలనేది కొంచెం డిస్టెన్స్లో వాటిని పెట్టుకున్నామంటే మనకి చక్కగా ఉంటాయి. పైన కొంచెం ఉప్పు, అలాగే మిరియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా పులావ్ అనేది ఉడికిపోతుంది. ఎక్కడా కూడా మనకి ఎక్కువైపోయినట్టు వాటర్ అలా అనిపించదు, చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, దీని ఫ్లేవర్ అయితే చాలా అమోఘంగా ఉంటుంది. పిల్లలు కొంతమంది గుడ్డు అలా ఇస్తే తినరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా పులావ్ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. గుడ్డు కూడా మనకి చక్కగా ఉడికిపోతుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది ప్లీజ్ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో ఏ విధంగా నచ్చినా కూడా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.